రాజశేఖర రెడ్డి గారికి నాకు ఉన్న రిలేషన్లో నేను తప్పు చేసినా ఆయన సపోర్ట్ చేస్తాను. సో ఈ కేసులో డెఫినెట్గా రాజశేఖర రెడ్డి గారు నాకు సపోర్ట్గా ఉండటం, నేను ఎంపీగా ఉండటం, రాజశేఖర రెడ్డి గారి ఆఫీస్లోంచి వాళ్ళ సెక్రటరీలు, ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళకి తెలుసున్న ఐఆర్ఎస్ వాడు ఎవడో ఉంటే వాడికి ఫోన్ చేయడం, ఇలాంటి వాటిలో మెడ్రాస్లో అతను ఎక్స్పర్ట్, అతనితో మాట్లాడటం, నాకైతే ఫోన్ వస్తాడు అతను ఫోన్ లైన్లోకి, ఎవడే అరుణ్ కుమార్, ఇవన్నీ కూడా డెఫినెట్గా రాజశేఖర రెడ్డి వల్ల ఉపయోగపడ్డాయి. కానీ రాజశేఖర రెడ్డి ఏవి కూడా నాకు ఫేవర్ చేసే పద్ధతిలో ఏ యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే రంగాచారి కమిషన్ వేయటం కానీ, కృష్ణరాజు కమిషన్ వేయటం కానీ మోస్ట్ ఇంపార్షియల్గానే అన్బయాస్డ్గా తీసుకోవాలనే ఉద్దేశం కాబట్టి వాళ్ళని వేసాడు. అలాగే ఇమీడియట్గా వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకెళ్ళి జైల్లో పెట్టేసే ఆఫీసర్లు ఉన్నారు. అలాంటి వాళ్ళని వేయలే. ఇంటిగ్రిటీ చూసి, మోస్ట్ ఆనెస్ట్ చూసి, ఇతను ఏ రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ గవర్నమెంట్ నమ్మచ్చు అన్న వాళ్ళనే వేసాడు. సో రాజశేఖర రెడ్డి డిడ్ ఈజ్ డ్యూటీ. అది కూడా నేను అనుకోవటం తర్వాత హైకమాండ్ నుంచి ఏదో ప్రెజర్ వచ్చి ఉంటుంది. 2008 తర్వాత ఆయన కూడా తగ్గిపోయాడు.